సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సచ్ నైనే సచ్ तीन में दाहिने चल गया दाहिने मुड़ा मत तेज चल left right left left right left left right left left right left నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఉన్నాము. అసలు ఎన్సీసీ అంటే ఏంటి, ఎన్సీసీ సర్టిఫికేట్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఎన్సీసీలో జాయిన్ అవ్వడం ఎలా, ఎన్సీసీలో సెలక్షన్స్ ఎలా ఉంటాయి, ఈ పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని అయితే అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీ పేరు? మై నేమ్ ఇస్ యస్నియానా వర్షిత. ఎన్సీసీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 2 years నుంచి మేడం. 2 years నుంచి. ఓకే, ట్రైనింగ్ ఎంత ఎలా ఉంది? అన్నీ బాగున్నాయి మేడం. ఓకే, ఇంకా క్యాంపులకి ఎన్నిసార్లు వెళ్ళారు? నేను క్యాంప్స్కి 6 క్యాంప్స్ అటెండ్ చేశాను. 6 క్యాంప్స్లో ఒకటి టీఎస్సీ క్యాంప్ అయింది. 3 టీఎస్సీ వరకు పోయాను. నాకు ఒక చిన్న డౌట్, క్యాంప్స్ అనేది చాలా కష్టం కదా అమ్మాయిలకి, అక్కడప్పుడు మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఎన్సీసీ క్యాంప్స్ ద్వారా ఒక క్యాడెట్ చాలా రకంగా బాగా బెనిఫిషియల్ అవుతాడు. ఎన్సీసీ క్యాంప్స్లో పర్సనాలిటీ డెవలప్ ఎలా చేసుకోవాలి, లీడర్షిప్ స్కిల్స్ అనేటివి తెలుస్తాయి. టీమ్ వర్క్, టైం మేనేజ్మెంట్, ఒక అమ్మాయికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఎన్సీసీ క్యాంప్స్లో దొరుకుతాయి. ఎన్సీసీ క్యాంప్స్లో నేను 6 క్యాంప్స్ చేసిన దాంట్లో ఎక్స్పీరియన్స్ ఏంటిదంటే వెపన్ ట్రైనింగ్ నేర్చుకున్నాను. వెపన్ ట్రైనింగ్ కూడా ఎట్లా నేర్చుకున్నానంటే ఒరిజినల్ గన్స్ ఇస్తారు మేడం. ఒరిజినల్ గన్స్ ఇచ్చి వెపన్ ట్రైనింగ్ చేపిస్తారు. వెపన్ ట్రైనింగ్, మ్యాప్ రీడింగ్, టెంట్ పిచ్చింగ్ నేర్పిస్తారు. ఎఫ్సీబీసీ కూడా నేర్పిస్తారు మేడం. ఎన్సీసీ క్యాంప్స్లో అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా చాలా జరుగుతాయి. అడ్వెంచరస్ క్యాంప్స్ ఎట్లాంటివంటే ట్రెక్కింగ్ క్యాంప్స్, రాక్ క్లైంబింగ్, మౌంటైనరింగ్, ఇంకా స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్ లాంటి అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తారు. రియల్గా ఇచ్చారు కదా క్యాంపింగ్లో ట్రైనింగ్, అప్పుడు ఎలా అనిపించింది? బాగుంది మేడం ఎక్స్పీరియన్స్ అయితే. ఫస్ట్ టైం కదా, ఒకసారి భయపడ్డాము, కొంచెం బరువుగా ఉండింది. 4 kgs అట్లా ఉంటుంది. అది ఎత్తడానికి కూడా కొంచెం కష్టమే. నార్మల్గా అయితే బాగా ట్రైనింగ్ తీసుకుంటే నేర్చుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఇప్పుడు ప్రెసెంట్ అమ్మాయివి ఇక్కడ, అబ్బాయిలతో పోటీ పడి చాలా బాగా చక్కగా ట్రైనింగ్ అయితే అయ్యావు, క్యాంపులు కూడా చేస్తున్నావు. ఇంకా నెక్స్ట్ ఏం అవ్వాలనుకుంటున్నారు మీరు? నా గోల్ ఏంటంటే మేడం, ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలని నా గోల్ మేడం. నేను నా 100% ట్రై చేస్తాను దానికోసము. సీనియర్స్ బాగా హెల్ప్ చేస్తారు మేడం. అమ్మాయి అబ్బాయి అనే డిఫరెన్స్ లేకుండా ఇద్దరిని ఈక్వల్గా ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీ, క్యాపబిలిటీ చూసి నేర్పిస్తారు మేడం. ప్రతి ఒక్క క్యాడెట్కి నేర్పిస్తారు. ప్రతి ఇంటికి ఒక్కొక్కరు ఎన్సీసీలో జాయిన్ అవ్వడం వల్ల చాలా యూజ్ ఉందా లేదా? అవును మేడం, చాలా యూజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా తక్కువ మంది కూడా జాయిన్ అవుతున్నారు, దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎన్సీసీ అనేది ఫిజికల్ ఫిట్నెస్ ఇస్తుంది, మెంటల్ పీస్ అనేది ఇస్తుంది. యాక్చువల్గా ఒక స్టూడెంట్ అనేది ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్ ఉంటేనే కెరియర్లో బాగా ముందుకు వెళ్ళగలుగుతాడని నా పర్సనల్ ఒపీనియన్. ఎన్సీసీ ద్వారా డిసిప్లిన్ అనేది వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ డిసిప్లిన్ అనేది వస్తుంది. ఇంకా ఒబీడియంట్గా ఎలా ఉండాలా, పెద్దవాళ్ళతో కానీ సీనియర్స్తో కానీ, ఇంకా మనకంటే హైయర్ అథారిటీస్తో ఒబీడియంట్గా ఎలా ఉండాలో, వాళ్ళ మాట ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలా అనేవి నేర్చుకోవచ్చు మేడం దీని ద్వారా ఎన్సీసీ ద్వారా. మీ పేరు? క్యాడెట్ టీ హరీష్ మ్యామ్. ఎక్కడి నుంచి చూస్తున్నారు? మేము లగ్రెడ్డిపల్లి నుంచి ఇక్కడికి వస్తాం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్సీసీ గురించి ఏం చెప్పాలనుకున్నానంటే, సోషల్ సర్వీస్ ఎక్కువ మ్యామ్. ఏ రకంగా అంటే, ఫస్ట్ ఎమర్జెన్సీ సమయంలో ఏ మాత్రం ఆలోచించకుండా వెళ్ళి బ్లడ్ డొనేషన్ చేయగలరు. ఇంకా మన ఇండియాలో చాలా వరకు బెగ్గర్స్ ఉన్నారు కాబట్టి మేము ఫుడ్ డొనేషన్ కానీ, వింటర్లలో బెడ్షీట్లు అంట అలాంటి, ఇంకా స్వచ్ఛ భారత్ అంటే ఇవన్నీ మీరు ఒక్కరే చేస్తారా, మొత్తం యూనిటీగా చేస్తారా? మేడం ఏం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీసీ అంటే యూనిటీగానే
అంతా చేస్తాం మేము. యూనిట్గానే చేస్తాము. స్వచ్ఛ భారత్ అంట, ఇంకా రివర్స్ క్లీనింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిడ్స్ గురించి, HIV గురించి అవేర్నెస్ కలిగడం. ఇప్పుడు పోలీస్ వాళ్ళకి కానీ ఆర్మీ వాళ్ళకి కానీ సపోర్టింగ్గా ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళడం అంట, ఆ విధంగా మేము సహాయపడగలుగుతాం. వెళ్తారా సపోర్ట్కి? ఖచ్చితంగా వెళ్తాం మేము. ప్రతి ఒక్క NCC క్యాడెట్. ఇంకా మన ఇండియా పరంగా మనకు వార్ ఎప్పుడైనా జరిగితే NCC క్యాడెట్ 5 years లోపు NCC అయిపోయిన తర్వాత పిల్లలు కూడా వెళ్ళి ఆ వారిలో పాల్గొంటాం, సర్వీస్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ ఆర్మీ కిందకి NCC అనేది వస్తుంది మేము. కాబట్టి మేము ప్రతి ఒక్క దాంట్లో ప్రోగ్రాంలలో పాల్గొంటాము, యూనిటీగా, డిసిప్లైన్గా. ఇంకా పక్కన వాళ్ళకి మాకు ఏం తేడా అంటే NCC చేసినందువలన చాలా సంతోషం ఉన్నాము మేము. ఇంకా ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళకన్నా ముందే మన దేశానికి మనము సేవ చేస్తున్నాం. ఇంకా ఏమేమి చేయాలో కూడా తెలుసుకున్నాం. మన ఇండియా గురించి మనకి సపోర్టింగ్ ఏం చేయాలో కూడా నేర్చుకుంటున్నాం. ఏం తెలుసుకున్నారు చెప్పండి? మేము ఇంకా ఏమేమి తెలుసుకున్నామంటే క్యాంపులకు వెళ్ళినప్పుడు మనకు ఫ్రెండ్స్ కావడం కానీ ఇతర దేశాల నుంచి అక్కడ ఫైరింగ్, మనము ఒక ఉద్యోగం రాకని ముందే మనం రియల్గా ఫైట్ చేయాలంటే అవ్వదు కదా. NCC క్యాడెట్ వల్ల మాత్రమే అవుతుంది. అబ్స్టాకిల్స్ అంట, ఫ్రెండ్షిప్ చేయడము అంతా ఉంటుంది. అసలు ఇప్పుడు అంటున్నారు NCCకి ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు కష్టం అనిపించిందా? లేదు కష్టమైనా నేను చేయగలను అనుకున్నారా? ఏ పనైనా కూడా మనం మొదలు పెట్టేప్పుడు కష్టమే మేము. ఇక్కడి నుంచి మేము సక్సెస్ అవుతా వెళ్తాం మేము. ఇప్పుడు మేము డైరెక్ట్ ఆర్మీకి వెళ్ళాలంటే అక్కడ కష్టపడలేదు, అప్పుడే కష్టం అనిపిస్తే అక్కడి నుంచి వచ్చేస్తారు. అదే ఇక్కడి నుంచే ట్రైనింగ్ చేసుకుంటూ వెళ్తారు మేము. ప్రతి ఒక్కటి ఒకరితో ఏ విధంగా మాట్లాడాలా, ఎవరితో ఎట్లా మాట్లాడాలా, మనం అట్లాంటి నేర్పించడం కానీ ప్రతి ఒక్కటి ఈ NCC వలన మాకు దక్కింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేమైతే ఈ మమ్మీ డాడీ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మేము పోలీసు వాళ్ళతో పాటు పేరెంట్లలో కూడా పాల్గొంటున్నాం మేము. ఓకే, గ్రేట్. ఇంకా RDC క్యాంపులలో సెలెక్ట్ అయిన వాళ్ళు డైరెక్ట్ ఢిల్లీలో పాల్గొని PM సార్తో మెడల్స్ తీసుకోవడము, అలాంటి అన్ని ఆపర్చునిటీస్ NCC వల్ల మాత్రమే ఉన్నాము. పేరేంటి? క్యాడెట్ ఎస్టర్ డిప్రెషన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇక్కడ దేవపట్ల నుంచి. దేవపట్ల. డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారు. ఓకే. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఇక్కడ ఎలా సెలబ్రేషన్స్ చేస్తారు? ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అనేది మాకు చాలా ముఖ్యమైనది మేడం. ఇక్కడ SP ఆఫీస్ దగ్గర మా NCC తరఫున మా క్యాడెట్లో అందరం 21 members అక్కడ ప్లెటూన్గా మారి మేము రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ అనేది అక్కడ డ్రిల్ చేయడం జరుగుతుంది. అక్కడికి మనం మినిస్టర్ ఎవరు ఉంటే వాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ అయితే బండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, SP గారు, జిల్లా కలెక్టరేట్ వారు, వాళ్ళంతా అఫీషియల్స్ అందరూ వస్తారు. వాళ్ళ ముందర మన కాలేజ్ తరఫున, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తరఫున మా క్యాడెట్లు 21 మంది అక్కడ పర్ఫామ్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా NCCలో జాయిన్ అయ్యే వాళ్ళకి మీ నుంచి మోటివేషన్ ఎలా ఇస్తారు? NCCలో చేరడం వల్ల మనకు ఫస్ట్ మెయిన్గా యూనిటీ అండ్ డిసిప్లిన్ అనేది NCC నేర్పిస్తున్నాడు. ఒక నార్మల్ వ్యక్తికి NCC క్యాడెట్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. NCC క్యాడెట్ జీవితంలో టైం పంక్చువాలిటీ, డిసిప్లిన్, నలుగురికి హెల్ప్ చేసే గుణం అలాంటివన్నీ అలవర్చుకుంటారు. స్వచ్ఛ భారత్ ఇలాంటి మంచి మంచి పనులన్నీ ఒక క్యాడెట్కి ఉండాల్సిన మెయిన్ లక్షణాలు అవన్నీ చెప్పి మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సెలక్షన్స్లో ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి మీరు ఫుడ్ కంట్రోల్ అనేది ఎలా చేసుకుంటారు? ఫుడ్ కంట్రోల్ అనేది వాళ్ళు అన్నీ పెడతారు మేడం, కానీ ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే డే మొత్తంలో ఇప్పుడు ఉంటుంది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అలాగే ఏమేమి మీకు అయితే పెడతారు? బ్రేక్ఫాస్ట్లో వచ్చి ఎగ్గు, ఇంకా ఇడ్లీ అవి ప్రొవైడ్ చేస్తారు మేడం. దాని తర్వాత రిఫ్రెష్మెంట్కి 10:30కి అలా మాకు బిస్కెట్స్, ఇంకా ఎగ్, బనానాస్ అలాంటివి ఇస్తారు. ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత చికెను, అప్పలము అట్లాంటి ఫ్రూట్స్ కొన్ని ప్రొవైడ్ చేసి, సాయంత్రం కొంచెం లైట్గా రైస్ పెట్టి మజ్జిగ అలాంటివి వేసి ప్రోటీన్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సింపుల్. ఇప్పుడు ఎన్నిసార్లు అయితే మీరు క్యాంప్కి వెళ్ళినారు? 2 times క్యాంప్కి వెళ్ళాను. 2 times. బాగా అనిపించిందా? బాగా అనిపించింది. దేనికి వేసినారు క్యాంప్కి? మీకు CITC 9 వేసారా? ఇప్పుడు CITC 3 చేశాను. మనం రీసెంట్గా చూసాం కేరళ, వాయనాడులో చాలా ఉద్రిక్తత అయితే ఉంది. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినారు. మిలిటరీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసి మిగిలిన వాళ్ళని కూడా కాపాడే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడైనా జరిగితే మీరు ధైర్యంగా వెళ్తారా? వైనాడ్ మేము వెళ్తాం మేడం ఖచ్చితంగా. ఎందుకంటే NCC అనేది మెయిన్గా స్థాపించింది ఇప్పుడు నవే డేస్లో సోషల్ సర్వీస్ కోసమే. ఇంకా అలాంటి ఫ్లడ్స్ కానీ ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు జరిగిన కూడా NCC అనేది ముందడుగు ఖచ్చితంగా వేస్తుందని మా NCC తరఫున మేము అన్ని యాక్టివిటీస్ చేస్తాము, చెప్తాము. మీకు స్పెషల్గా ఉండే పీపుల్కి అందరికీ మేము ధైర్యం ఇస్తాము.